మనిషి బతికున్నంత వరకు చాలా విలాసమైనటువంటి ఎన్నో అనుభవిస్తాం. కానీ ఎన్ని ఎకరాల ఆస్తి ఉన్నా కూడా ఆ మనిషి చనిపోయిన తర్వాత ఆస్తులన్నీ కూడా తన వెంట రావు. ఏదైతే 6x3 ఉందో ఆ 6x3 అడుగుల జాగా మాత్రం తన వెంట వస్తుంది. కానీ అటువంటి జాగాలు మనం చనిపోయిన తర్వాత శివుడే ప్రత్యక్షంగా పరోక్షంగా కాపాలంటున్నటువంటి ఇటువంటి శ్మశానం స్వర్గధామం అని కూడా అంటాం, వైకుంఠ ధామం అని కూడా అంటాం. అటువంటి శ్మశానంలో కొంతమంది దుర్మార్గులు, కొంతమంది నీచులు, కొంతమంది నికృష్టులు ఈ రాత్రనిగా పగలనికి ఇందాక మేము చూస్తున్నాం మందు తాగడానికి లోపలికి వెళ్ళిపోతుంది. అంటే పట్టుబగల మందు తాగడానికి వెళ్ళిపోతున్నారు. రాత్రి అయితే ఈ మూత్ర విసర్జన చేస్తున్నారు. ఎవరైతే శ్మశానంలో మూత్ర విసర్జన చేస్తారో వాళ్ళు వచ్చే జన్మలో వాళ్ళు కాకిలిగా పుడతారు. ఇదే శ్మశానంలో ఎవరికైతే పిండ ప్రదానాలు పెడతారో అవి తినడానికి ఎదురు చూసేటటువంటి కాకి జన్మగా ఎత్తుతారు. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క శ్మశానంలో మందు తాగడానికి వస్తూ ఉంటారో వాళ్ళు వచ్చే జన్మలో ఖచ్చితంగా ఈ శ్మశానంలో కాటి కాపరిగా మనుషులు కాల్చేటటువంటి ఆ జన్మ ఎత్తుతారు. కాబట్టి మీకు ఆ జన్మ కావాలనుకుంటే ఈ యొక్క అకృత్యాలు చేయండి. లేదనుకుంటే మంచి శివుడి యొక్క భక్తుడిగా, శ్మశానం అంటే ఏంటండి? సా అంటే శివుడు, మా అంటే ఏంటి? మమ అంటే మనం, అంటే మా అందరి కోసం కాపలా ఉండేటటువంటి స్థానం అంటే స్థానం, శ్మశానం. ఆ స్థానంలో మన కోసం కాపలా ఉండే శివుడు ప్రత్యక్షంగా పరోక్షంగా శివాలయంతో సమానంగా ఈ యొక్క స్వర్గధామం ఉంటుంది. కాశీలో చూడండి, అక్కడ ఏదైతే మణికర్ణిక ఘాటు కానీ హరిశ్చంద్ర ఘాటుకి కానీ మనం వెళ్ళి నమస్కారం చేసుకుంటాం. అంతకన్నా ఇది కూడా పుణ్యమైంది. కాబట్టి ఒక్కసారి హిందూ బంధువులు కానీ మన యొక్క ఏదైతే అలమండలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబ సభ్యులందరూ కూడా దీన్ని అర్థం చేసుకుని మిమ్మల్ని తిడుతున్నామని కాకుండా మీకు మంచి కోరి చెప్తున్నామని చెప్పి స్వామీజీలుగా మీరు రావాల్సిన అవసరం ఏంటండి? ఈ ఊర్లో ఆ యొక్క అకృత్యాలు జరగకపోతే మీరు రావు కదా. ఒక్కసారి ఆలోచించ